నమస్కారం, వెల్కమ్ టు సష టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్. రామచంద్ర మిషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్. సక్షం సమదృష్టి క్షమతా వికాసం అనుసంధాన్ మండలి జిల్లా దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం. ఈ నెల 9వ తేదీ గుంటూరులో నిర్వహించనున్న నారాయణ స్వామి 12వ వర్ధంతి సభ విజయవంతం చేయాలని కోరిన సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ నేతలు. శ్రీకృష్ణ మందిరంలో హిందూ సమ్మేళనం. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో 46వ మండల విలక్కు దీపోత్సవం. అహోబిల క్షేత్రం చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా రామానుజన్ స్వామి బాధ్యతల స్వీకరణ. శ్రీ భద్రావతి భావనార్షి ఆలయంలో గురుభవాని పూజా కార్యక్రమం. నంద్యాల జిల్లాలో ప్రసిద్ధిగాంచిన హోలీ నేటివిటీ చర్చ్ 133వ వార్షికోత్సవం. నంద్యాల పట్టణం రామచంద్ర మిషన్ వారి ఆధ్వర్యంలో చెన్నెన్స్ ఆనోరెక్టల్ ఆయుర్వేద హాస్పిటల్ వైద్యులు హరిచందన్ చే ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్ నందు అన్ని రకాల కీళ్ల నొప్పులు, వెరికోస్ వీన్స్, నాన్ హీలింగ్ అల్సర్స్, చర్మ వ్యాధులు తదితర దీర్ఘకాలిక రోగాలకు చికిత్సలు అందించి ఉచితంగా మందులు అందజేశారు. నేను డాక్టర్ చందన్ కమలపురి, ఆనోరెక్టల్ సర్జన్ అండ్ ప్రోక్టాలజిస్ట్. ఇక్కడ శ్రీ రామచంద్ర మిషన్ క్రాంతినగర్ నంద్యాలలో ఫ్రీ క్యాంప్ పెట్టాము. ఇక్కడ సుమారుగా ఒక 200 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళ పేషెంట్స్కి మేము మెయిన్గా కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, గ్యాస్ట్రైటిస్కి, కొందరు పేషెంట్ ఫిస్టులా, పైల్స్, ఇంకా పార్కిన్సన్స్, వీళ్ళ పేషెంట్స్ కూడా చాలామంది వచ్చారు. వీళ్ళందరికీ ఉచితంగా మా కన్సల్టేషన్ అండ్ ఫ్రీ మెడిసిన్స్ కూడా ఇస్తున్నాము. అండ్ మా హాస్పిటల్ వచ్చేసి సంజీవ్ నగర్ రామాలయం ఆపోజిట్లో చందన్స్ ఆనోరెక్టల్ ఆయుర్వేద హాస్పిటల్లో ఉందండి. మీకు ఏదైనా మీకు ప్రాబ్లం ఉంటే ఈ హాస్పిటల్కి మీరు సంప్రదించండి. నేను హార్ట్ఫుల్నెస్ ట్రైనరు. ఇక్కడ దాదాపుగా 25 ఏళ్ళ నుంచి నేను మెడిటేషన్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ వచ్చేసి మెడిటేషన్ సంబంధించి అంతా ఉచితంగా జరుగుతుంది. తర్వాత ఇక్కడ మెడికల్ క్యాంపులు, ఇప్పుడు ఆయుర్వేదం చందస్ అనే అక్కడ క్లినిక్ చందన్స్ నుంచి ఇక డాక్టర్ వచ్చేసి మనకి ఇక్కడ ఫ్రీ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా హోమియోపతి, ఆయుర్వేదము, ఇంగ్లీష్ మందులు అన్నీ టోటల్గా చాలా వరకు ఇక్కడ ఫ్రీగా లభిస్తాయి. అదేవిధంగా మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ఈ మెడిటేషన్ చాలా ఉపకరిస్తుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది ఈ మెడిటేషన్ కార్యక్రమం ద్వారా. కాబట్టి అందరూ ఉచితంగా ఈ నంద్యాల జిల్లాలో చుట్టుపక్కల అన్ని సబ్ సెంటర్లు చాలా వరకు ఉన్నాయి. ఇవన్నీ ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కానీ మానసిక పరిస్థితి కానీ బ్యాలెన్స్ చేసుకోవాల్సిందిగా అందరికీ ఈ నంద్యాల జిల్లా తరపున, మా హార్ట్ఫుల్నెస్ తరపున అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణం వివేకానంద ఆడిటోరియంలో ఆదివారం సక్షం సమదృష్టి క్షమతా వికాసం అనుసంధాన్ మండలి జిల్లా దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. దివ్యాంగ దినోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమంలో దివ్యాంగుల చట్టాలు, వారి హక్కులు, అభివృద్ధి అనే పలు అంశాలపై కార్యనిర్వాహక సభ్యులు తెలియజేశారు. అందరికీ నమస్తే అండి. నా పేరు బండారు సుబ్బారావు, సక్షం ప్రాంత కార్యకారిణి మెంబర్ సభ్యుని. ఈరోజు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3 సందర్భంగా ఈరోజు డిసెంబర్ 7 పునస్కరించుకొని సక్షం తోటి దివ్యాంగులతోటి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు జీవన జ్యోతి అందుల పాఠశాల ద్వారా జరిగినాయి. మరియు తదుపరి కార్యక్రమం శోభాయాత్ర వివేకానంద ఆడిటోరియం నుంచి శ్రీనివాస సెంటర్ యూటర్న్ తీసుకొని మళ్ళా ఆడిటోరియం వరకు వచ్చి సభా వేదికను నిర్వహించబోతున్నాము. అందులో దివ్యాంగులందరూ పాల్గొంటున్నారు. అన్ని రకాల దివ్యాంగులు పాల్గొంటున్నారు. తప్పక ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ సక్షం చేస్తున్న సేవా కార్యక్రమాలని మనం చిత్ర ప్రదర్శన రూపంలో, పుస్తక రూపంలో ఇవ్వబోతున్నాము. అందులో భాగంగా మనం రకరకాలుగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నుంచి మనం ఇంకొక కొత్త నూతన వరవడి ఆలోచనలతో దివ్యాంగులకి
గ్రామంలో మారుమూలన ఉన్న దివ్యాంగుడికి కూడా సహాయం అందాలని సక్షం వేడుకుంటుంది. ధన్యవాదములండి. నమస్తే. సక్షం అనేది అఖిల భారత వ్యాప్తంగా దివ్యాంగుల కోసం పనిచేస్తున్న సంస్థ. అంటే ఎన్నో రకాల సంస్థలు పనిచేస్తూ ఉంటాయి. ఆ సంస్థలన్నిటినీ కలుపుకొని దివ్యాంగుల కోసం పనిచేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది నాగపూర్లో. దీనివల్ల ఏమైందంటే వివిధ రకాల దివ్యాంగులని వివిధ గ్రూపులుగా చేసుకొని వేగవంతంగా విజయవంతంగా వారికి మనం సేవలు అందించగలుగుతూ ఉన్నాము. సమాజం నుంచి దీనికి ఎంతో సహకారం ఉంది. ప్రతి సంవత్సరం మనం దివ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాము. దాన్ని పురస్కరించుకొని ఈరోజు నంద్యాలలో జరుపుకుంటూ ఉంటాము. కాబట్టి సమాజంలోని ఎవరైనా దివ్యాంగులు వాళ్ళకి ఇబ్బందులు ఉంటే సక్షం కానీ వివిధ సంస్థల ద్వారా కానీ మమ్మల్ని సంప్రదిస్తే వారికి ఏవైనా ఇబ్బందులు ఉంటే మాకు చేతనైనంత వరకు సహాయం చేసి వారిని విద్య, వైద్యము, ఉపాధిలో సహకారం ఇచ్చి వాళ్ళని దేశ ప్రయోజనం అయ్యేటట్లుగా మేము వారికి సహకారం ఇస్తామని కోరుకుంటూ. సక్షము అనగా సమదృష్టి క్షమతా వికాసం మరియు అనుసంధాన మండల్. ఇది దివ్యాంగుల కోసం పనిచేసే జాతీయ సంస్థ. దివ్యాంగత ఏదో ఒక విభాగానికి కోసం కాకుండా అన్ని రకాల విభాగాలు 2016 దివ్యాంగుల చట్టం ప్రకారం ఈ దివ్యాంగులు 21 రకాలుగా విభజించబడింది. వీటిలో సక్షం యొక్క ఇళ్లలో విద్య, వైద్యం, ఉపాధి, స్వావలంబన అన్ని రకాలుగా వీళ్ళని అన్నిట్లో ముందుంచే విధంగా సక్షం ఆల్ ఇండియా స్థాయిలో పనిచేస్తుంది. అనేక రకాల విషయాల్లో సక్షం వీళ్ళకి వాళ్ళని ఉత్సాహపరచడానికి కోసం సమాజంలో ఎక్కడ ఏ విషయంలో మేము తక్కువ కాదు, అన్ని విషయాలు మేము ముందుంటాం అనే సందేశం ద్వారా ఈ అన్ని దివ్యాంగ సమ్మేళనాలు దేశం మొత్తం మీద జరుగుతూ ఉన్నాయి. ఈ నెల 9వ తేదీ గుంటూరులో నిర్వహించనున్న మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కేంద్ర కమిటీ నాయకులు నారాయణ స్వామి 12వ వర్ధంతి సభ విజయవంతం చేయాలని సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ నేతలు నంద్యాల జిల్లా కార్యదర్శి వై నరసింహులు, నంద్యాల డివిజన్ సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యదర్శి శంకర్ కోరారు. మాదాల నారాయణ స్వామి వర్ధంతి సభకు సంబంధించిన గోడ పత్రికలను ఆదివారం సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది. వారు మాట్లాడుతూ కామ్రేడ్ మాదాల నారాయణ స్వామి విద్యార్థి దశలోనే విప్లవ రాజకీయాలకు ఆకర్షితుడయ్యాడని, అనంతరం జరిగిన అనేక పోరాటాలలో పాల్గొని అఖిల భారత రైతు కూలీ సంఘం నేతృత్వంలో దేశంలోని రైతు కూలీల సమస్యల పరిష్కారానికై అనేక పోరాటాలు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా కోశాధికారి చౌడప్ప, పీడీఎస్యు నంద్యాల జిల్లా కార్యదర్శి రాంబాబు, భవన నిర్మాణ కార్మిక సంఘం డివిజన్ నాయకులు రఫీ, పఠాన్, కాజామియా తదితరులు పాల్గొన్నారు. 9వ తారీఖు ఈ నెల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, పార్టీ శ్రేణులు జయప్రదం చేయాలని చెప్పి సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నంద్యాల జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, కామ్రేడ్ మాదాల నారాయణ స్వామి గారు తన కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితుడై అనేక ఉద్యమాల్లో పాల్గొంటూ చదువుకునే రోజుల్లో కూడా అనేక ఉద్యమాలు పాల్గొన్నాడు. ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటంలో కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నాడు. ఆ పోరాట ఫలితంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీని విధించడం జరిగింది. కమ్యూనిస్టు పార్టీల మీద అన్నిటి మీద ఎమర్జెన్సీ నిర్వహించడం జరిగింది. ఆ క్రమంలో ఆయన తమ్ముళ్ళు మాదాల కోటయ్య, మాదాల నరసయ్య గారిని, మీ బ్రదరు, మీ అన్నగారు ఎక్కడున్నారు, ఆయన ఆచూకు తెలుపని చెప్పి చిత్రహింసలు గురి చేశారు. చివరకు వాళ్ళిద్దరిని కూడా ఆనాడు కాల్చి చంపడం జరిగింది. అంత జరిగిన కూడా కమ్యూనిస్టు పార్టీల మీద నిషేధం ఎత్తిన తర్వాత 1952లో ఎమ్మెల్యేగా, 1965లో ఎంపీగా కూడా ఒంగోలు నియోజకవర్గం నుంచి గెలవడం జరిగింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో కమ్యూనిస్టు పార్టీల నాయకత్వంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రాజీనామా చేశారు. ఆ క్రమంలో కూడా మాదాల నారాయణ స్వామి తన ఎంపీ పదవిని కూడా రాజీనామా చేయడం జరిగింది. మరి ఆనాటి నుంచి కూడా భారతదేశంలో ఉన్నటువంటి రైతు కూలీ సంఘాలను ఐక్యం చేసి మొత్తం ఒకే వేదికగా ఉండాలి, ఎందుకంటే దున్నేవాడికే భూమి కావాలి, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉండాలని చెప్పి మొత్తం అన్ని రాష్ట్రాలు తిరిగాడు. 2000 సంవత్సరం మొత్తం అన్ని రైతు సంఘాలు, రైతు కూలీ సంఘాల ఆధ్వర్యంలో ఒక వేదిక ఏర్పాటు చేయండి. అదే అఖిల భారత రైతు కూలీ సంఘం. అఖిల భారత రైతు కూలీ సంఘం ఏర్పాటులో 2000 సంవత్సరంలో కీలక పాత్ర వహించాడు. ఆయన ప్రారంభ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా మొత్తం 16 రాష్ట్రాల్లో కూడా అఖిల భారత రైతు కూలీ సంఘం ఈరోజు స్థాపించబడిందంటే ఆయన కృషి, ఆయన త్యాగం చాలా గొప్పది. మరి ఆనాటి నుంచి కూడా తమ తుది శ్వాస వదిలే వరకు కూడా మొత్తం నిత్యం కార్మిక సమస్యలపైన, రైతాంగ సమస్యలపైన, ముఖ్యంగా తీర ప్రాంతాల్లో మత్స్యకారుల సమస్యలపైన నిరంతరం పోరాటం చేశాడు.
తపన పడే వ్యక్తి. ఇలాంటి ఆదివాసుల పోరాటాలకు, ఎందుకంటే ఆదివాసులకు ఒక సంస్కృతి, ఒక భాష ఉంటుంది. దాన్ని ధ్వంసం చేసి ఈరోజు వాళ్ళని అక్కడి నుంచి తరిమి కొట్టే కుట్ర జరుగుతుంది. దీన్ని ప్రజలు, ప్రజాస్వామికవాదులు పెద్ద ఎత్తున ఆందోళన చేసే పరిస్థితి ఉంది. మరి ఇలాంటి క్రమంలో ఆదివాసులకు రక్షణగా ఉండాల్సిన అవసరం, ఎందుకంటే మైదాన ప్రాంతంలో ఉంటే మనందరికీ కూడా ప్రజాస్వామ్యం పూర్వకున్నట్టు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. దీనికి సంపూర్ణంగా మద్దతు ఇవ్వాల్సిన క్రమంలో ఈనాడు బ్రిటిష్ కాలం నాటి నుంచి కూడా పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను, ముఖ్యంగా చికాగో కార్మికుల త్యాగాలు, 8 గంటల పని విధానం కూడా ధ్వంసం చేసి ఈరోజు 4 కోట్లుగా తీసుకొచ్చి ఈరోజు కార్మిక వర్గాన్ని కూడా ఈరోజు ఇబ్బంది పెట్టి కట్టు బానిసలు చేసే ప్రయత్నాలు ఒకటి జరుగుతూ ఉంది. ఇలాంటి కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగే పోరాట క్రమంలో ఆయన స్ఫూర్తిని, ఆయన త్యాగాలను మనం స్మరించుకుంటూ మరెన్నో ఉద్యమాలు చేసి రేపు గుంటూరులో జరగబోయేటువంటి మాదాల నారాయణ స్వామి గారి వర్ధంతి సభను జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఆయన పోరాట స్ఫూర్తితో భవిష్యత్తులో మనమంతా మరి ఆయన చూపినటువంటి ఆదర్శాలు, మార్గదర్శకత్వాన పోరాటాలకు సన్నద్ధం కావాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని తెలియజేస్తూ, మరి ఇటీవల కాలంలో ఈ యొక్క కేంద్రంలోని ఫాసిస్టు నిరంకుశ మోడీ ప్రభుత్వం ఒకవైపు ఆదివాసుల హక్కులను కాలరాస్తూ మరి బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో మరి సజీవంగా ఉన్నటువంటి మావోయిస్టులను పట్టుకొని ఈ యొక్క కాల్చివేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. మరి ఇటీవల ఎన్కౌంటర్లో మరణించినటువంటి కేంద్ర కమిటీ సభ్యులు, హిడ్మా మరియు ఇతరుల ఎన్కౌంటర్ల పైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని, అలాగే ఆపరేషన్ కగార్ను తక్షణమే ఆపివేయాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని, ఆదివాసీల సంస్కృతిని, హక్కులను కాపాడాలని చెప్పి మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. నంద్యాల పట్టణం పద్మావతి నగర్లో వెలిసిన శ్రీకృష్ణ మందిరంలో హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా సనాతన ధర్మం, హైందవ ధర్మం గురించి ప్రముఖ ప్రవచనకర్త హరిబాబు అనేక ఆధ్యాత్మిక అంశాలను వక్తలు తెలియజేశారు. కార్యక్రమంలో చిన్నారుల అద్భుత నృత్యాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో భక్తాదులు పాల్గొన్నారు. చెప్పి ఒక పిలుపునిచ్చారు. అందులో భాగంగా మన నంద్యాల నగరటువంటి 20 బస్తీలలో ఈ హిందూ సమ్మేళన కార్యక్రమం, ఈ హిందూ సమ్మేళన యొక్క ముఖ్య ఉద్దేశం హిందువుల మొత్తం కూడా సంఘటితం చేయడానికి, అంటే అందరినీ కలపాలనే ఉద్దేశంతో దగ్గర కొంచెం మధ్య లేదండి. దయచేసి లాస్ట్ అందరూ కూడా కుర్చీలో కూర్చోవాలండి. అమ్మా చివరిలో దయచేసి పక్కన పెట్టి హిందూరం వేదాలు మనకి ప్రమాణం అని చెప్పి ఎవరైతే బలవంతాన మతం మార్చబడ్డారో ఆ పోరాట కాలంలో వాళ్ళు అక్కడే ఉండిపోవాల్సిన తీరు రావడం లేదా? దంగ నోట్లో పోసుకో, తెలిసిన వాళ్ళకి దండం పెట్టు, గోవింద అనుకో, వచ్చే పెట్టుకో ముఖం మీద, అయిపోయి నువ్వు అయిపోయిపో. వాడు కూడా నేను బలవంతాన మతం మార్చి అక్కడే ఉన్నాను, నువ్వా రావా అని తిరిగి స్వాగతం చెప్పి ప్రయత్నాలు జరిగినాయి. ఆ ప్రయత్నాల్లో భాగంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం RSS కూడా 1925లో మొదలైంది. ప్రారంభించిన డాక్టర్ అయిన మహారాష్ట్ర బద్దకించకూడదు. ఎందుకంటే హిందూ సమ్మేళనంలో
ఈ సమ్మేళనం అనేది అనేక వర్గాలు కులాల యొక్క సమూహం మన హిందూ జాతి. దీన్ని ఏకీకృతం చేయడం కోసమే ఈ సమ్మేళనం జరుగుతుంది. అది మన పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే కొంతమంది అడుగుతుంటారు, హిందూ ధర్మం అంటారండి, సనాతన ధర్మం అంటారండి, ఏ సార్ ఇదంతా అని అడుగుతుంటారు. నన్ను కొంతమంది అడిగారు. హిందూ ధర్మం అంటే ఎంత విశిష్టమైనదో, ఎంత విస్తృతమైనదో మీకు ఒక 5 నిమిషాలు చెప్తా. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఆఖర్లో అహింసో పరమో ధర్మ. 5 ఈ 5 ధర్మాలు మహాధర్మాలు, పంచధర్మాలు అంటారు వీటిని. ఈ పంచధర్మాల మీదే మన హిందూ యొక్క సనాతన ధర్మం ఆధారపడి ఉంది. అది సనాతన ధర్మం. ఎప్పుడు ప్రారంభమైంది ఈ సనాతన ధర్మం? ఎప్పటిది? పేరులోనే ఉన్నది సనాతనము. అత్యంత పురాతనమైనది. సృష్టి ప్రారంభం నుంచి కూడా ఈ ధర్మం అన్నది, అందుకే దీన్ని సనాతన ధర్మం అన్నారు. ఎప్పుడు ప్రారంభమైందో, ఎవరు ప్రారంభించారో తెలియదు. ఇతర మతాలు ఉన్నాయనుకోండి, ఒక వ్యక్తి ప్రారంభించాడు పలానా సంవత్సరంలో, పలానా 100 ఏళ్ల క్రితం, పలానా 1000 ఏళ్ల క్రితం అని ఉంటుంది. మరి మన హిందూ మతానికి మతం కాదు ఇది. మీరు అందరూ గుర్తుంచుకోవాలి. ఈ మధ్య పుట్టిన మన మతం హిందూ మతం కాదండి. హైందవ ధర్మము, సనాతన ధర్మము, అది మనకు పిలువబడింది యుగాలుగా. ఇందాక చెప్పారు కదా 5 ధర్మాల మీద ఆధారపడి ఉన్నవి మన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, గ్రంథాలు అన్నీ కూడా వీటి మీదే ఆధారపడి ఉన్నాయి. ఈ 5 మీద ఈ ధర్మాలు. ఇంత విస్తృతమైనటువంటి ఈ ధర్మము ఇతర గ్రంథాల్లో లేదు. కేవలం మన ధర్మంలో మాత్రమే ఉన్నది. మన హైందవ ధర్మంలోనే ఉన్నది. అది ఈ దేశంలోనే ఉంది, ఈ గడ్డ మీద ఉంది. ఈ గడ్డ మీద జన్మించిన ప్రతి ఒక్కళ్ళ మన అదృష్టవంతులమే. ఇప్పుడే హరిబాబు గారు చెప్పినట్టుగా చాలా గొప్ప దేశం మనది. రాముడు పుట్టిన దేశం, కృష్ణుడు పుట్టిన దేశం, సాక్షాత్తు పరమేశ్వరుడు కొలువై ఉన్న దేశం. ఆది శంకరాచార్య, రామానుజాచార్య, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, అనేక మంది మహర్షులు ఇక్కడ జన్మించారు. ధర్మాన్ని ప్రచారం చేశారు, ప్రసారం చేశారు. అటువంటి గొప్ప దేశం ఎందుకు పతనమైందో వారు చెప్పారు. 1000 సంవత్సరాల పోరాటం. ప్రపంచంలో ఏ దేశము ఇన్ని సంవత్సరాల పాటు ఎదుర్కొని నిలబడి బతకలేదు. యూరోప్ మొత్తం దేశాలన్నీ కూడా 20 ఏళ్ళకి, అది ఈజిప్టా, గ్రీసా, పర్షియానా, ఇవన్నీ కూడా 25 ఏళ్లలో మొత్తం అందరూ మతం మార్చబడ్డారు. వాళ్ళ స్వధర్మాన్ని వదిలిపెట్టి ఇస్లాంలోకి మారిపోయారు. 25 ఏళ్లే. కానీ ఈ జాతి నిలబడింది. 800 సంవత్సరాలు నిలబడి పోరాటం చేసింది. అది మన జాతి యొక్క గొప్పతనం, మగతనం అంటే అది. అట్లాంటి వాళ్ళ వారసులు మనం. ఆ రక్తం మనలో ఉంది. శ్రీరాముడి రక్తం మనలో ఉంది. కృష్ణుడు మన రక్తం ఉంది. కృష్ణుడు అంటే దేవుడు అని కూడా ద్వారకు ఉంది. ఇప్పుడు అక్కడ మీరు సముద్రంలోకి వెళ్తే చూడొచ్చు. మనం ప్రధానమంత్రి గారి మమ్మల్ని పెట్టి నమస్కారం పెట్టుకొచ్చారు. అక్కడ ఆయన పుట్టిన మధుర ఉంది, బృందావనం ఉంది, రామసేతు ఉంది. తమిళనాడు వెళ్తే ధనుష్కోటి తలయమన్నారు, రాముడు కట్టిన వారధి. కాబట్టి దేవుడు పుట్టాడు, ఆడుకున్నాడు ఈ గడ్డ మీద. మన పుణ్యం అటువంటి గడ్డ మీద మనం పుట్టాం. అందుకు వివేకానంద స్వామి చెప్పాడంటే, భారతదేశం కనుక నశించిపోతే ప్రపంచం అనేది ఉండదు, ధర్మం అనేది నిలబడదు. నంద్యాల పట్టణంలోని శ్రీ భద్రావతి భావనా ఋషి ఆలయంలో చింతలపల్లె వాసు ఆధ్వర్యంలో గురుభవాని పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. గురుభవాని మధు నిర్వహణలో భవానీ భక్తులు పాల్గొని శ్రీ దుర్గా భవానీ మాతకు పూజలు చేశారు. అమ్మవారి భజనలతో ఆలయం ఆధ్యాత్మికత శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా చింతలపల్లె వాసు మాట్లాడుతూ, హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా గత 6 సంవత్సరాల నుండి భవానీ దీక్షా పరులను ప్రోత్సహించడంలో భాగంగా ఆదివారం ఆలయంలో భవానీ దీక్షా పూజ కార్యక్రమాన్ని దాతలు భక్తుల ప్రోత్సాహంతో నిర్వహించినట్లు తెలిపారు. మన ఐక్యతే మన బలమని, ప్రతి ఒక్కరూ దీక్షలు నియమ నిష్ఠలతో చేస్తూ అమ్మ ఆశీర్వాద బలముతో హిందువులంతా సంఘటితంగా ఉండాలని తెలిపారు.
ఆ దేవుణ్ణి అంతే నిష్టగా మనము ఎన్నో కోరికలు, ఎన్నో అలవాట్లు ఎన్నో ఉంటాయి, అవన్నీ వదిలేసి మనము దీక్ష తీసుకుంటున్నాం. మనకు కాళ్ళకు చెప్పులుండవు, మంచి చలికాలము, చల్ల నీళ్ళతో స్నానం చేస్తాము, ఒక పక్క వణుకుడు ఉంటుంది, చల్ల నీళ్ళు పోసుకుంటాము. ఎన్ని రకాలుగా రుచులతో తినాలనుకున్నా కానీ ఆ స్వామివారి నైవేద్యాన్ని ఎంత పవిత్రంగా తీసుకోవాలనో అంతే పవిత్రంగా తీసుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా అయ్యప్ప స్వామి అయితేనేమి, శివదీక్ష తీసుకునే వాళ్ళు అయితేనేమి, హనుమత్ దీక్ష తీసుకునే వాళ్ళు అయితేనేమి, ఎవరైనా భవానీలు అయితేనేమి, ఎవరైనా. నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో 46వ మండల విలక్కు దీపోత్సవ కార్యక్రమం ఈ నెల 6వ తేదీ నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా నేడు స్వామి అయ్యప్ప సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో ఉదయం అగ్ని ప్రతిష్ఠ, శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర, శ్రీ అయ్యప్ప నవగ్రహ శాస్త్ర భైరవ హోమం, మహాపూర్ణాహుతి, సాయంత్రం ఆయుధ పూజ, జ్యోతి ప్రజ్వలనం నిర్వహించడం జరిగింది. కార్యక్రమాల్లో స్వామి అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నంద్యాల పట్టణం యందు గుడిపాటి గడ్డ వెలిసి ఉన్న శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయ ఆవరణలో వెలిసినటువంటి శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం నందు 46వ మండల విలక్కు కార్యక్రమము దివ్యమానంగా గురువర్యుల ఆధ్వర్యంలో జరుగుతున్నది. రేపటి రోజున అభిషేకములు, మధ్యాహ్నము తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. అలాగే సాయంత్రము దివ్యమానంగా ఘనంగా గ్రామోత్సవం జరపబడుతుంది. దీనికి మహిళలు విరివిరిగా దీపోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఓం స్వామి శరణమయ్యప్ప. ఓం నమో భగవతే శాస్త్ర భైరవాయ. హరిహరసుతుడు అయ్యప్ప స్వామి లక్షలాది మంది, కోట్లాది మంది జనాల పాలిట కులచిందే తడువుగా కొంగు బంగారమైన స్వామివారి దీక్ష ఈ కార్తీకము, మార్గశిరము, పుష్యము ఇవన్నీ కూడా చాలా విశేషంగా నిర్వహింపబడేటువంటి రోజులు. మరి ఇట్లాంటి రోజుల్లోన ఈ డిసెంబర్ మాసంలోన స్వామివారి యొక్క విలక్కి పూజ అనేటువంటి ఒక ప్రత్యేకమైన కేరళ తంత్ర ప్రధానమైనటువంటి పూజా కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో ఇది 2వ రోజు. మరి ఈ రోజున స్వామివారికి ప్రత్యేకముగా శాస్త్ర భైరవ హోమం అనేటువంటి ఒక ప్రధాన హోమాన్ని నిర్వహణ చేస్తున్నాం. శాస్త్ర భైరవుడు అంటే కూడా అయ్యప్ప స్వామి వారే అని అర్థం. స్వామివారికి ఉన్నటువంటి వేరొక్క నామము శాస్త్ర భైరవుడు. ధర్మశాస్త్ర అనేటువంటిది కూడా స్వామివారి నామమే. జ్యోతి స్వరూప అనేటువంటిది స్వామివారి నామమే. ఇట్లాంటి అనేక నామాలతో కీర్తింపబడే స్వామివారి విశేషమైన హోమాన్ని ఈ రోజున అయ్యప్ప స్వామివారి దీక్షాధారులైతేనేమి, ప్రత్యేకంగా భక్తజనామలైతేనేమి, అట్లాగే అయ్యప్ప స్వామివారి దేవస్థాన కమిటీ వారైతేనేమి అందరి యొక్క ఆధ్వర్యంలోన ఈ కార్యక్రమం చాలా దేదీప్యమానంగా నిర్వహణ గావింపబడుతున్నది. రేపటి రోజున స్వామివారి మహాభిషేకము ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి భక్తులంతా కూడా ఛానల్ వారి కారణం చేత దర్శించినంత మాత్రాన కూడా అనుగ్రహాన్ని పొందుతారు. అంత మాత్రమే కాదు, ఇక్కడకు వేంచేసి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాదులు స్వీకరించి స్వామి అనుగ్రహానికి పాత్రలు కావాలా అని మనసారా ప్రతి భక్తులకు కూడా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాము. శుభం భూయాత్. ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన అహోబిల క్షేత్రంలో నేడు అహోబిలం దేవస్థానం చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బాధ్యతలను రామానుజన్ స్వామి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అహోబిలం దేవస్థానం ముద్రకర్త, ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాల స్వామి మరియు దేవస్థాన సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అహోబిల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నూతన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఈరోజు నియామకం జరిగింది. ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నన్ను అహోబిల మఠం పీఠాధిపతి అయినటువంటి శ్రీ రంగనాథ ఇంద్ర మహాదేశుల వారు నియమించడం జరిగింది. వారి నియమానుసారం ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించాను. భక్తులందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను. ఈ అహోబిల క్షేత్రం యొక్క అభివృద్ధికి మీ వంతు కృషి చేసి అహోబిల క్షేత్రానికి సహకరించవలసిందిగా కోరుచున్నాను.
ఈ అహోబిల క్షేత్రంలో కొన్ని సమస్యలు అవన్నీ ఉన్నాయి. వాటిని అందరూ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం, పీఠాధిపతుల యొక్క అనుగ్రహంతో సరిచేసి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని మీకు తెలియజేసుకుంటున్నాను. అహోబిల మఠం పీఠాది పరంపరాలయంలో నిర్వహణ చేసే ఈ ఒక నవనారసింహ క్షేత్రం దాదాపు 2-3 సంవత్సరాల నుంచి స్వచ్ఛంగా అహోబిల మఠం స్వామివారి యొక్క పరిపాలనలో శ్రీ పీఠాధిపతి వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణతో విశేషమైన ఉత్సవాలు సంప్రోక్షణాన్ని జరిగినది. మరియు ఎదురుకాలంలో కూడా అటువంటి వైభవం ఇంకా చక్కచామంగా జరగాలని చెప్పి ఆ లక్ష్మీనరసింహ స్వామిని ప్రార్థించి స్వామివారు పదే పదే చెప్పడం, భక్తులకి మెరుగైన సౌకర్యం, అదేవిధంగా అన్నదాన భవనం నిర్మాణం అవుతుంది. ఆ అన్నదాన భవనంలో నిత్యం అన్నదానం భక్తుడికి వినియోగించాలి. అదేవిధంగా కులం వారికి ఇచ్చిన ఆ ఒక అన్నదానాన్ని భవనాన్ని తొందరగా నిర్మించి భక్తులందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేసేదానికి స్వామివారు శ్రీ రామానుజ వారిని నియమించారు. వారు ఈ క్షేత్రంలో పూర్వంగా పనిచేశారు. వారు తండ్రి గారు చేశారు. వారు చేసి డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయి ఇప్పుడు ఇక్కడ అహోబిల క్షేత్రానికి పరిపాలనాధికారిగా నియమించబడినారు కనుక వారికి అన్ని విధంలో ప్రతి ఒక్కరూ సహకరించి ఈ క్షేత్రాన్ని మంచి స్థాయికి అభివృద్ధి చేయాలని చెప్పి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని ప్రార్థించి పీఠాధిపతి వారి యొక్క పరిపూర్ణ ఆశీస్సు అందరికీ లభించాలని చెప్పి సంతాన సంపద లక్ష్మీ ఆరోగ్య పూర్వికం శ్రీ నృసింహ పదద్వంతో దద్యాత్ అత్యంత వైభవాత్ శ్రీమద్ ఆదివన్ చడవ వేదీంద్ర మహాదేశికాయ నమః శ్రీమదే శ్రీవన్ చడవ శ్రీ రంగనాథ వేదీంద్ర మహాదేశికాయ నమః. నంద్యాల జిల్లాలోని ఆలగడ్డ తాలూకా చాగలమర్రి మండలం ముత్యాలపాడు గ్రామంలోని హోలీ నేటివిటీ చర్చ్కు నేటికి 133 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాయలసీమ ప్రాంతంలో అత్యంత పురాతనమైన దేవాలయాల్లో ఒకటైన హోలీ నేటివిటీ చర్చ్ నేడు 133వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేకతను సంతరించుకుంది. 1884లో చర్చి పునాది వేయబడి 1894లో చర్చి నిర్మాణం పూర్తయి నేటికి 133 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అంగరంగ వైభవంగా వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. హోలీ నేటివిటీ చర్చ్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎంతో మంది విదేశీ మిషనరీలు ఇక్కడి ప్రాంత ప్రజలకు విద్య, వైద్య సేవలు అందించి ప్రజలకు సేవ చేసిన ఘన చరిత్ర ఉంది. 100 సంవత్సరాలు పూర్తయిన నేటికి చెక్కు చెదరని చర్చి కట్టడాలు, ఆలయంలోని వస్తువులు ప్రజలకు విద్య, వైద్యం అందని ప్రాంతం కావడంతో 1884లో రెవరెండ్ షెఫర్డ్ దొర స్థలం కొని హోలీ నేటివిటీ స్కూల్ను నిర్మించి వేల మందికి ఉచితంగా విద్యను అందించారు. ఈ ఆలయానికి అనుబంధంగా ఉన్న పాఠశాల, బోర్డింగ్ హోమ్, హాస్టల్తో పాటు అనేక సంస్థలను నిర్వహిస్తూ పేద ప్రజలకు నాణ్యమైన సేవలను అందించారు. కట్టొద్దు, నీ వదిలిన నీ కుమారుడు సొలొమోను మహారాజు దేవాలయాన్ని కడతారని చెప్పేసి దావీదు కీర్తన దేవాలయం దేవుని ఎదురుగుండగా వచ్చి ప్రతిష్ట ప్రార్థన ఆయన చేసినట్లుగా కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, ఇశ్రాయేలీయుల సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట దేవాలయం దేవుని ఎదురుగుండగా వచ్చి ప్రతిష్ట ప్రార్థన ఆయన చేసినట్లుగా కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, ఇశ్రాయేలీయుల సమాజకులందరూ చూచుచుండగా
సొలొమోను యెహోవా దేవాలయాన్ని వారు దర్శించి ఉన్నారు. ఈ దినం ప్రభువా మేము వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రామచంద్ర మిషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్. సక్షం సమదృష్టి క్షమతా వికాసం అనుసంధాన్ మండలి జిల్లా దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం. ఈ నెల 9వ తేదీ గుంటూరులో నిర్వహించనున్న నారాయణ స్వామి 12వ వర్ధంతి సభ విజయవంతం చేయాలని కోరిన సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ నేతలు. శ్రీకృష్ణ మందిరంలో హిందూ సమ్మేళనం. శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో 46వ మండల విలక్కు దీపోత్సవం. అహోబిల క్షేత్రం చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా రామానుజన్ స్వామి బాధ్యతల స్వీకరణ. శ్రీ భద్రావతి భావనార్షి ఆలయంలో గురుభవాని పూజ కార్యక్రమం. నంద్యాల జిల్లాలో ప్రసిద్ధిగాంచిన హోలీ నేటివిటీ చర్చ్ 133వ వార్షికోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.